టాలీవుడ్ లో కొన్ని రోజులుగా హీరోల బాడీ డబుల్స్ డూప్స్ యూజ్ చేయడంపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా భారీ యాక్షన్ సీన్స్ ఉన్న సినిమాల్లో కొందరు హీరోల స్థానంలో డూప్స్ ఎక్కువగా వాడుతున్నారనే విమర్శలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. రీసెంట్ గా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ది రాజాసాబ్ మూవీ ఓటీటీలోకి వచ్చిన తర్వాత ఆ చర్చ మరింత ముదిరింది. థియేటర్లలో పెద్దగా కనిపించని కొన్ని విషయాలు ఓటీటీలో క్లియర్ గా కనిపించడంతో ఆ మూవీలో బాడీ డబుల్స్ వినియోగం ఎక్కువగా ఉందంటూ నెట్టింట ట్రోల్స్ చెక్కలు కొడుతూ ఉన్నాయి. వీడియో క్లిప్స్ షేర్ చేస్తూ వీడియోలో అన్ని ఎక్కువ సీన్స్ లో యూజ్ చేయాలా అంటూ నెటిజన్లు, సినీ ప్రియులు, చాలా మంది ఫ్యాన్స్ కూడా విమర్శిస్తూ ఉన్నారు. దీంతో ప్రభాస్ నటిస్తున్న కొత్త మూవీ ఫౌజీ టీమ్ కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న ఆ సినిమాను హను రాఘవపుడి తెరకెక్కిస్తూ ఉన్నారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, రవిశంకర్ ఎలమంచిలి భారీ బడ్జెట్ తో నిర్మిస్తూ ఉండగా హీరోయిన్ గా ఇమాన్వి నటిస్తోంది. ఎమోషన్స్, యాక్షన్ ఎలిమెంట్స్ తో రూపొందుతున్న మూవీలో ప్రభాస్ ఓ సైనికుడిగా కనిపించనున్నారని సమాచారం. ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుగుతూ ఉండగా సినిమాను రియలిస్టిక్ గా చూపించడానికి మేకర్స్ స్పెషల్ కేర్ తీసుకుంటున్నారట. ఈ ఏడాదిలోనే మూవీ రిలీజ్ కానుండగా సుమారుగా 100 నుంచి 120 రోజుల షూటింగ్ ఇంకా మిగిలి ఉందని ఇప్పుడు తెలుస్తోంది. అందులో ఎక్కువ రోజులు యాక్షన్ ఎపిసోడ్స్ కే కేటాయించారని సమాచారం. అయితే ఆ యాక్షన్ సన్నివేశాల్లో పాసిబుల్ అయినంత వరకు ప్రభాస్ స్వయంగా యాక్ట్ చేయాలనే కండిషన్ ను మేకర్స్ పెట్టుకున్నట్లుగా తెలుస్తోంది. అత్యవసర పరిస్థితుల్లో తప్ప డూప్స్ లేదా బాడీ డబుల్స్ వాడకూడదని డిసైడ్ అయిందట. అయితే ప్రభాస్ సినిమాలకు వరల్డ్ వైడ్ గా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండటంతో ఆయన స్వయంగా స్టంట్స్ చేస్తేనే అసలైన థ్రిల్ వస్తుందని అభిమానులు, సినీ ప్రియులు ఎప్పుడు భావిస్తారు. అందుకే రాజాసాబ్ విషయంలో కూడా ట్రోల్స్ వస్తూ ఉన్నాయి. దీంతో వాటిని దృష్టిలో పెట్టుకునే ఫౌజీ టీం నిర్ణయం తీసుకుందని ఇప్పుడు టాక్ వినిపిస్తోంది. సినిమాను మరింత రియలిస్టిక్ గా చూపించేందుకు ట్రై చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అదే సమయంలో ప్రభాస్ నటిస్తున్న మరో భారీ ప్రాజెక్ట్ స్పిరిట్ టీం కూడా ఇలాంటి నిర్ణయమే తీసుకున్నట్లుగా ఇటీవల వార్తలు వచ్చాయి. యాక్షన్ సన్నివేశాల్లో హీరోకే ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వాలని డిసైడ్ అయినట్టుగా తెలుస్తోంది. మొత్తానికి డూప్స్ వినియోగంపై వస్తున్న విమర్శలకు చెక్ పెట్టేందుకు ప్రభాస్ అప్కమింగ్ మూవీ టీమ్స్ అయితే డెసిషన్ తీసుకుంటున్నట్లుగా అర్థమవుతోంది. అయితే ఫౌజీలో యాక్షన్ సీన్స్ ఎలా ఉంటాయో ప్రభాస్ ఎంతలా మెప్పిస్తారో వేచి చూడాలి.